ఇరాన్ ప్రపంచ ప్రజల తరఫున ఈరోజు అమెరికా ప్రతిఘటించి ఆ రకంగా నువ్వు ప్రపంచం మీద దాడి చేసి గెలవలేవు అని చెప్పేసి రుజువు చేసేదానికి అటువంటి ప్రజలకి భారతదేశం ప్రభుత్వం ఎలాగూ మద్దతు ఇవ్వడంలో అక్కడ దాడి చేసే శక్తులకు మద్దతు ఇస్తుంది. ఇప్పుడు ఆ ఇరాన్ ప్రజల పోరాటానికి మనం మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది ఇరాన్ ప్రజలను రక్షించడం కోసమే కాదు, మనల్ని మనం రక్షించుకోవడం, మన ప్రయోజనాలు మనం నెరవేర్చుకోవడం కోసం ఆ బాధ్యత చేయాల్సింది. ఎందుకని ఈరోజు ఇరాన్ యుద్ధం అనేది ఇరాన్ ప్రజలకే కాదు బాధలు, ఈ ప్రపంచ ప్రజలందరికీ బాధలు కలుగుతున్నాయి. ఇంతకుముందే చెప్పాను, అది పర్షియన్ గల్ఫ్ అనే సముద్రం చుట్టూ ఉంటాయి ఈ దేశాలన్నీ. చిన్న సముద్రం, అది మనం ఒక బాణలాగా ఉంటుంది. ఆ బాణ అంచునంతా లోపల వాటర్ రేవులు ఉంటాయి. ఈ క్రూడ్ ఆయిల్, గ్యాస్ అవన్నీ ఆ వాటర్ రేవుల నుంచి ఈ సముద్రంలోకి నుంచి బయటికి రావాలి. ఆ బాణకి మూతి ఉంటుంది కదా, ఆ జలసంధి, హార్మోజ్ జలసంధి, దాంట్లోంచి పడవలు బయటికి రావాలి. అది ఇరాన్ దేశం పక్కనే ఉంటుంది. అందుకని ఇరాన్ యుద్ధంలో మాకు సహకరించే వాళ్ళకి మేము పడవల్ని వెళ్ళనిస్తాం, మా శత్రువులకి అయితే వెళ్ళలేము అని చెప్పేసి యుద్ధంలో చెప్పారు. వాస్తవంగా మనం దేశం ఎంత ద్రోహం చేసినా ఇరాన్ పాలకులు మాత్రం మనల్ని ఇంకా స్నేహితులుగానే పరిగణించింది. ఆ యుద్ధం జరిగినంత కాలం ఈ గ్యాస్ తోటి నడిచే ఓడలు కానీ, క్రూడ్ ఆయిల్ తోటి నడిచే ఓడలు కానీ భారతదేశానికి వస్తాయంటే వాటిని వదిలిపెట్టారు. అందుకని మన గ్యాస్ కొరత ఇతరులకంత తీవ్రం రాల. ఆ రకంగా ఇరాన్ ప్రపంచ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కోరుకోవాలి. కానీ అమెరికా ఏం చేసింది, ఇప్పుడు ఇరాన్ ఓడల రాకపోకలను నిరోధించడంలో ఈ 45 రోజుల తర్వాత ఈ జలసంధి బయట అమెరికా ఓడలను పెట్టి లోపలికి ఓడలు పోయి గ్యాస్, క్రూడ్ ఆయిల్ రాకుండా ఇప్పుడు దిగ్బంధనం చేసింది. కాబట్టి ఈ రోజు ప్రపంచంలో ప్రజలకి గ్యాస్ దొరకటం లేదంటే, క్రూడ్ ఆయిల్ దొరకటం లేదంటే, వీటి ధరలన్నీ పెరిగిపోతున్నాయంటే, రైతులకు ఎరువులు దొరకటం లేదంటే దాని బాధ్యత ఈ రోజు ఇరాన్ది కాదు, అమెరికా. దిగ్బంధనం చేస్తుంది అమెరికా, ఇరాన్ కాదు. ఈ దిగ్బంధనం ఎత్తేయండి అని చెప్పేసి ఇప్పటి వరకు భారతదేశం చెప్పడంలో మాకు కొరత ఉంది, మాకు ప్రజలు అల్లాడుతున్నారు, మేము అంగీకరించం, దిగ్బంధనం ఎత్తేయాలని చెప్పేసి చెప్పని పరిస్థితి. మన చైనా షీ జిన్పింగ్ దగ్గరికి ట్రంప్ వెళ్తే చైనా చెప్పింది యుద్ధం ఆగిపోవాలి, పడవలు అటు ఇటు తిరగాలి అని చెప్పింది. మనం చెప్పడానికి ధైర్యం లేదు, మన అభిప్రాయాన్ని స్పష్టంగా ఇది కాదని చెప్పే ధైర్యం లేదు.